హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే శనగలతో గుగ్గిళ్ళైతే చేసుకుందామండి. ముందుగా శనగల్ని శుభ్రంగా కడిగి ఒక 8 గంటలైతే నానబెట్టుకోవాలి. అవి నానిన తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి దాని మీద గుగ్గిళ్ళు గిన్నెలో అయితే వేసేసి పెట్టేద్దాం. సో మూత తీసి చూద్దామండి. గుగ్గిళ్ళు అయితే ఉడుకుతున్నాయి. అవి ఎలా ఉడికాయా లేదా అని తెలుసుకోవాలంటే ఇలాగైతే గుగ్గిళ్ళు ఒకటి తీసుకొని చేత్తో స్మాష్ చేసి కలిపి చూస్తే తెలుస్తుందండి. గుగ్గిళ్ళు అయితే నీళ్లు వంపేసి అందులో వేడిగా ఉన్నప్పుడే కారం, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పోపు కూడా రెడీ చేస్తాం. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి పోపు అయితే పెట్టేద్దాం. పోపు పెడితే ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి పోపు అయితే వేసేసుకొని ఒక గిన్నెలో కొంచెం వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ కలుపుకొని అలా నోట్లో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ ఇదేనండి ఈరోజు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ దిస్ వీడియో.